అరెరే అరెరే మనసే జారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా వరసే కాదే. హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ హెల్దీ వర్షన్లో చాక్లెట్ చిప్ కుకీస్ క్రాక్ చేశాను అనమాట. సో ఈ రెసిపీ క్రాక్ చేశాను కాబట్టి మీకు పక్కా చూపించాలి కదా, అందుకని చెప్పి హ్యాపీగా ఉన్నాను. ఏంటి అంటే మనం మైదా వాడకుండా, కొంచెం 1 గ్రామ్ షుగర్ కూడా వేయకుండా సూపర్ టేస్టీగా ఉండే ఓట్స్ ఫ్లవర్తో చేసిన చాక్లెట్ చిప్ కుకీస్ చేసుకోబోతున్నాం. అందరు హాలిడే సీజన్లో ఎంజాయ్ చేస్తుంటే మనం మాత్రం డయట్ చేస్తున్నామని అస్సలు ఫీల్ అవ్వద్దు. హెల్దీగా నచ్చిన ఫుడ్ తింటూనే వెయిట్ లూజ్ అవ్వటంలోనూ కిక్ ఉందన్నమాట. అందుకని చెప్పి ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చూసేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కొంచెం కూడా లేట్ చేయొద్దు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లో 200 గ్రాముల ఓట్స్ తీసుకొని వాటిని బ్లెండ్ చేసి పౌడర్ చేసుకోండి. ఓట్ ఫ్లవర్ రెడీ అయిపోతుంది, ఓకేనా? నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని 90 గ్రాముల బటర్ని మెల్ట్ చేసి వేసుకోండి. అన్సాల్టెడ్ బటరే వాడానండి, మెల్ట్ చేసి వేసుకోండి. దానిలోకి 40 గ్రాముల గోల్డెన్ మంక్ ఫ్రూట్ అండ్ 90 గ్రామ్స్ వచ్చేసి వైట్ మంక్ ఫ్రూట్ స్వీట్నర్ వేశాను. మీ దగ్గర గోల్డెన్ మంక్ ఫ్రూట్ స్వీట్నర్ లేకపోతే కనుక వైట్దే మొత్తం వేసుకోండి, పర్వాలేదు. బాగా విస్క్ చేయండి, ఇన్కార్పొరేట్ అయ్యేలాగా విస్క్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక గుడ్డు పగలగొట్టి ఎగ్ని క్రాక్ చేసి ఓపెన్ చేసి దాంట్లో వేయండి. కొంచెం చిన్న లంప్స్ కూడా లేకుండా బాగా విస్క్ చేయండి. మొత్తం బటర్ అండ్ షుగర్ దీనిలో మొత్తం కలిసిపోవాలన్నమాట. ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయండి, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేయండి అండ్ 1 టీ స్పూన్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేయండి. మొత్తం సీనే మారిపోతుంది వీటి వల్ల. ఇవి అస్సలు మిస్ చేయొద్దు, చాలా చాలా బాగా వస్తాయి కుకీస్, ఓకేనా? బాగా విస్క్ చేయండి, మొత్తం ఇన్కార్పొరేట్ అవ్వాలి, ఎక్కడ పౌడర్ కనిపించకూడదు. నెక్స్ట్ వచ్చేసి 200 గ్రాముల ఓట్ ఫ్లవర్ వేసుకోండి, ఇందాక మనం తయారు చేసింది. ఇప్పుడు షుగర్ ఫ్రీ చాక్లెట్ చిప్స్ అండి ఇవి. 150 గ్రామ్స్ వేసి ఒక స్పాచులా తీసుకొని నీట్గా ఫోల్డ్ చేశాను అనమాట. ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ వాడితే ఏమవుతుంది అంటే మన ఫ్లవర్ కూడా మొత్తం దాంట్లోకి వెళ్ళిపోయి ఎక్కడ లంప్స్ లేకుండా నీట్గా డో ఫామ్ అవుతుంది. విస్కర్ వాడద్దండి ఇప్పుడు, ఇలాంటి స్పాచులా అయితేనే బెటర్. చేత్తో మీరు నీట్ చేసుకున్నా కూడా బాగా వస్తాయి. ఒక 20 నిమిషాలు రిఫ్రిజిరేట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రీ హీట్ చేసుకోండి అవన్నీ 350 డిగ్రీస్ ఫారెన్హైట్లో. అండ్ ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని డో కొంచెం చేతిలోకి తీసుకొని ఇట్లాగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎలాగా అంటే 2 ఇంచెస్ గ్యాప్ ఇవ్వండి ఒక్కొక్క డో బాల్కి, ఎందుకంటే కుకీస్ స్ప్రెడ్ అవుతాయి, ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. మనం 12 to 15 మినిట్స్ బేక్ చేసుకోవాలండి, అంతకన్నా ఎక్కువ వద్దు. సో ఇప్పుడు పైన వచ్చేసి నేను ఇట్లాగా నీట్గా టాప్ చేశాను చాక్లెట్ చిప్స్తో. అది ఇంకా చూడటానికి చాలా బాగుంటుంది అండ్ ఇంకా ప్రతి బైట్లో మనకి చాక్లెట్ చిప్స్ తగులుతూ ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కుకీ. సో ఈ పార్ట్ కూడా స్కిప్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12 to 15 మినిట్స్ 350 డిగ్రీస్ ఫారెన్హైట్లో బేక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ హెర్షీస్ వాళ్ళది 0 షుగర్ చాక్లెట్ చిప్స్ వాడాను. మీకు అమెజాన్లో వేరే బ్రాండ్ దొరికినా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మొత్తం కూల్ డౌన్ అవ్వాలండి. కూల్ డౌన్ అయిన తర్వాతే కుకీ తీయండి, లేకపోతే విరిగిపోతాయి. చూసారా ఎంత బాగా వచ్చినాయో కుకీస్. అసలు రెగ్యులర్ బయట మైదా పిండితో చేసే చాక్లెట్ చిప్ కుకీస్ లానే ఉన్నాయి కదా. అవునండి, ఎవ్వరూ కనిపెట్టలేరు అండ్ పక్కన పెట్టినా కనిపెట్టలేరు, టేస్ట్లో కూడా కనిపెట్టలేరు. యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మనం ఎగ్జాక్ట్గా రెప్లికేట్ చేసాం హెల్దీ వర్షన్ని అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు అండ్ వెయిట్ లూజ్ అవుతున్నా కూడా హ్యాపీగా తినచ్చు. ఒక్కొక్కటి 100 క్యాలరీస్ ఉంటుంది ఇంచుమించుగా. సో మీరు హ్యాపీగా తినండి, హాలిడేస్ ఎంజాయ్ చేయండి. మంచిగా మనకు నచ్చిన ఫుడ్ తింటూనే వెయిట్ లూజ్ అవ్వటం ఎలాగో మన ఛానల్లో చూడండి. మీరు ఇంత దూరం వచ్చారంటే నా రెసిపీస్ మీకు నచ్చుతున్నట్లనే నేను అనుకుంటున్నాను. ఏ కంట్రీ నుండి చూస్తున్నారో కమెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.